సినిమా చూస్తున్నాను చెప్పి మీరు లక్ష్మణ్ని చెత్త కొట్టేసి అదిరిపోయిందని అంటే బేబస్ని చేస్తారని సినిమా చూస్తున్నాను చెప్పు. అంటే ఏంటి అంత మిమ్మల్ని సినిమా హోల్డ్ చేసేసి, అంటే ఒక పక్కన మా బాస్ తీస్తున్నాడు సినిమా, ఒక పక్కన మా బాస్ అసిస్టెంట్లు తీస్తున్నాం, నేను తీస్తున్నాం, శ్రీకాంత్ తీస్తున్నాడు, విరూపాక్ష తీస్తున్నాడు, అందరూ తీస్తున్నా సరే లక్ష్మణ్నే సూపర్ కొట్టేసి బేబస్ని చేస్తారు. ఏముంది సినిమాలో? లక్ష్మణ్ని కొట్టలేదు. సినిమా చూస్తున్నప్పుడు లక్ష్మణ్ బయట ఉన్నాడు, నేను లోపల ఉన్నాను థియేటర్లో. నేను సినిమా చూస్తున్నప్పుడు కానీ ఆ సినిమాలో ఫన్ చూసి నవ్వలేక నాకు అంటే ఇట్లా నాకు లిటరల్గా స్టమక్ ఏక్ వస్తూ ఉండేది అనమాట. నవ్వి అందుకు నేను సీట్లో ఉండకుండా అట్లా నవ్వుతా ఉన్నాను. ఇంకొకటి నువ్వు చేస్తున్నావు, కార్తిక్ చేస్తున్నాడు, మీరు ఎవరు నన్ను పిలిచి సినిమా చూపెట్టలేదు, లక్ష్మణ్ పిలిచి సినిమా చూపించాడు. సో అంటే ఆ సినిమాలో అంత కామెడీ ఉంది, అంత ఫన్ ఉంది, అంత ఎంటర్టైనింగ్గా ఉండింది నాకు. అది వరకు నేను కొంచెం అంటే మనకు ఉంటుంది డైలీ రొటీన్ స్ట్రెస్లో అట్లా ఉన్నా కూడా ఆ ఫిలిం చూసినప్పుడు నేను అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసి అంతసేపు నవ్వుకుంటూనే ఉన్నాను. సో అక్కడే నాకు స్టార్ట్ అయింది యాక్చువల్గా నేను ప్రజెంట్ చేయాలి అన్న థాట్. ఓకే మేడం, చాలామంది పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేశారు సార్. మా గురుగారు సుకుమార్ గారితో, త్రివిక్రమ్ గారితో, మారుతి గారితో, అంటే చాలామంది అందరు డైరెక్టర్లతోనే వర్క్ చేశారు మీరు. కొత్త కుర్రాడు లక్ష్మణ్, అంటే వాళ్ళకి లక్ష్మణ్కి డిఫరెన్స్ ఏంటి? అంటే కొత్త అబ్బాయి వస్తున్నాడు, భలే లక్ష్మణ్ ఎక్కడి నుంచి తెద్దామంటే పెద్ద డైరెక్టర్స్కి వాళ్ళకి చాలా వరకు ఫ్రేమ్ ఫామ్ అయిపోయి ఉంటుంది కదా సార్. అవునండి. సో అది లక్ష్మణ్ దానిలో ఒక ఫ్రీడమ్ ఉంది. మేము చిన్న ఇంప్రూవైజేషన్ చేసుకునేవాళ్ళం, చెప్పేవాడు సీన్లో క్యారవన్లో ఏదో చిన్న పదం పడింది అనుకోండి, 99% క్రియేటర్ స్క్రిప్టే, బట్ మనం అక్కడికి స్పాట్కి వెళ్ళాక కాంప్లిమెంటింగ్ కానీ కంట్రిబ్యూషన్ కానీ జరుగుతుంది కదా, ఆ స్పేస్ ఉండేది లక్ష్మణ్ దగ్గర. అది తనే చిన్నపిల్లలాగా ఎగ్జైట్ అయ్యాడు, మళ్ళీ అది లెంత్ దాటిపోకుండా ఉండేది. అలా చాలామంది డైరెక్టర్స్ దగ్గర ఉంటుందండి స్పేసు, బట్ ఆ స్పేస్ తక్కువ. ఇందులో నాకు లక్కీగా చిన్న అడిషన్స్ యాడ్-ఆన్స్ ఎక్కువ చేయడానికి ఆ క్యారెక్టర్ పర్మిట్ చేసింది. బాలరెడ్డి గారు ది బెస్ట్, ఆయన ఎక్స్పర్టీసు మీరు చూసిన ఫ్రేమ్స్ ఆ క్వాలిటీకి వచ్చాయంటే ఆయన మెచ్యూరిటీతో అంత స్పీడ్కి చేశాడు. అలాగే నేను కూడా ఎక్స్ట్రా ఇలా కాదు ఇలాగంటే లేదు సార్ ఇది బాగుంది సార్ స్పెసిఫిక్గా చెప్తాను, ఇది కన్ఫ్యూజ్ అవ్వడం. మనం ఏదైనా ఆఫర్ చేసినా ఇది బాగుంది సార్ ఇది ఫిక్స్ అయిపోదాం. సో ఆ బాలరెడ్డి గారు చేసినా నేను ఎవరు తనకేం కావాలో అంతే, అంతకు మించి ఒక మెతుకు కూడా తిండండి. ఒక డ్రాప్ ఎక్కువ లేదు, డ్రాప్ తక్కువ లేదు, చాలా సూపర్ అండి. నాకు డైరెక్టర్స్ అంత క్లారిటీగా ఉంటే ముచ్చటేస్ ఐ ఫీల్ వెరీ, బికాస్ డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్, అల్టిమేట్లీ డైరెక్టరే కదండి కమాండర్. ఆ కాన్ఫిడెన్స్ డైరెక్టర్లో చూస్తే యాక్టర్స్కి అది కాన్ఫిడెన్స్ వస్తుంది, యాక్టర్స్ నుంచి రాదు కదా, డైరెక్టర్స్ నుంచే వి డ్రా దట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ కాన్ఫిడెన్స్. అది ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. సో చాలా క్లారిటీగా ఒక్క సెకండ్ వేస్ట్ చేయకుండా, ఆర్టిస్ట్ ఎనర్జీ తగ్గిపోకుండా, ఆర్టిస్ట్ని మేనేజ్ చేసుకుంటూ, అసలు ఏంటి ఇలా చేసామా ఇంత సుఖంగా ఒక సినిమా నేను లైఫ్లో అతి సుఖంగా చేసిన పిక్చర్ ఇదేనండి, మారుతి నరసింహ. సూపర్ కదా సుఖం అంటే ఇది మామూలు విషయం కదంటే, ఒక హీరో పెద్ద రోల్ చేస్తూ హీరో క్యారెక్టర్ చేస్తూ కూడా ఎంత సుఖంగా చేయడం అంటే అంత క్లారిటీ అండి పదం. అది మన పదం వేసుకోవడానికి అవకాశం ఉంది ఆర్టిస్ట్ క్యారెక్టర్కి, అది ఎలా చేసేవాడు అంటే బ్లెండ్ అయితే మళ్ళీ అడిగేవాడిని, వద్దు లక్ష్మణ్ బాగోపోతే వద్దు, లేదు సార్ బాగుంది సార్ ఎంత ఒక పదం పడుతుంది. 99.5% వాళ్ళదే క్రియేటర్ది ఉంటుంది, బట్ మమ్మల్ని అక్కడికి వెళ్ళి నించో పెట్టాక ఏదో ఒకటి వస్తుంది కదా, వీ షుడ్ కంట్రిబ్యూట్, వీ షుడ్ కాంప్లిమెంట్, అంతేగాని అప్పచెప్పడానికి కాదు కదా. అలా అని చెప్పి మనం లైన్ దాటి చేయకూడదు, క్యారెక్టర్ దాటి చేయాలి. ఆ స్పేసు ఈ స్క్రిప్ట్ తను చెప్పేటప్పుడే ఉండేది, అది మనకి స్పాట్కి తీసుకొచ్చేది. అది లక్ష్మణ్ చాలా బాగా క్యాప్చర్ చేసి రేపు డబ్బింగ్ మనం చూశాను, మనమే చేసామా అనిపోయింది, అయిపోయింది జరిగిపోయింది. అది చాలా సుఖంగా తీసేస్తాడండి. తను పడిపోయాడు ఆ కష్టం ఏంటని, తనకేం కావాలి, బట్ అంత స్మూత్గా స్పాట్లో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా. మీరు చూస్తే ఎడిటింగ్ షీట్ చూస్తే టేక్ వన్ అన్నీ టేక్ వన్నే మీరు చూసింది, రేర్లీ ఇట్ గోస్ టేక్ 2. సో ఈజ్ ఎ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్, యాక్టర్స్ డైరెక్టర్. చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు ఈ గవర్నమెంట్ చాలు. మేడం అంటే మీరు ఏం ఫేస్ చేశారు ఛాలెంజెస్? అంటే ప్రొడక్షన్ అంటే మామూలు విషయం కాదు, చాలా టఫ్. అంటే అంత ఈజీ థింగ్ ఇంకా మీరు అన్నారు కదా ఇంటర్వ్యూలో, అసలు ఆ డైరెక్టర్ ఏం చేస్తున్నారు సార్ చెప్పారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, సార్ మాకు పర్సనల్గా చెప్పారు. మేడం ఎలా అంటే డైరెక్టర్ ఏం చేస్తుంటాడో కూడా మీ మేడం తెలియదురా అని. అంటే డైరెక్టర్ ఏం చేస్తుంటాడో తెలియదు అంటే ఒక సినిమా తీసేశారంటే అది ఎంత కష్టమైన పని. అంటే ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారని?
అంటే డైరెక్టర్ అంటే తెలియదు నిజంగా, అప్పుడు తెలియదు, ఇప్పుడు బాగా తెలుసు. 20 yearsగా సార్తో ఉండి అన్నీ తెలుసుకున్నాను ఇప్పుడైతే. వచ్చి ఈ సినిమాకి వస్తే ఛాలెంజెస్ అంటే అదే, నేను ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఇప్పుడు నీ టీమ్స్ అని సుక్కు అసిస్టెంట్స్ కానీ అందరూ జనరల్గా చాలా ఈజీ సార్ వైఫ్ కదా ఏముంది ఒక సినిమాని ప్రజెంట్ చేయడం అంటే ఏముంది, నేను కూడా అట్లే అనుకున్నాను, సుక్కున్నాడు కదా వెనకాల ఏముంది నేను ప్రజెన్స్ అని వేస్తే చేయొచ్చు. కానీ బట్ నేను చాలా ఫేస్ చేశాను, అంటే స్టేజెస్ వైజ్, అంటే ఈ సినిమాని సుక్కుకు చూపించడంలో కానీ, మళ్ళీ మైత్రి వాళ్ళకి చూపించడం కానీ, డిస్ట్రిబ్యూషన్ కోసం కానీ, ఆర్ లేకపోతే అంటే నేను సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కోసం కానీ కూడా నేనే ట్రై చేయాల్సి వచ్చింది లిటరల్గా. నేను సుక్కు వైఫ్గా ఇట్లా ఈజీగా తీసుకొని పెట్టేసి ఉండొచ్చు, కానీ అవన్నీ ఛాలెంజెసే కదా. బట్ ఇది ప్రాబ్లమాటిక్ అయినా కూడా, అంటే లైక్ ఛాలెంజింగ్ అయినా కూడా స్టిల్ మళ్ళీ మైత్రి వాళ్ళు ఉన్నారు కాబట్టి, సుక్కు ఉన్నాడు కాబట్టి, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మచ్ ఈజియర్ కూడా అయ్యింది టు కన్విన్సే. నా పని జస్ట్ టు కన్విన్స్ దెమ్మే కదా ఇప్పుడు. సో యా, వాళ్ళందరూ సపోర్ట్ ఉండడం వల్ల మచ్ ఈజియర్ అయింది ప్రజెంట్ చేయడానికి. నిజంగా అంటే బాగోకపోతే కనుక కంటెంట్ సార్ కూడా మేము ఆపేసి ఉండే అంతే కదా. ఇప్పుడు నా పేరు ఫస్ట్ టైం ప్రెజెంట్ గా ఇండస్ట్రీలో వస్తుంది. సో నేను అదే నిజంగా ఏమంటారు, నా లక్ కూడా మారుతినగర్ సుబ్రహ్మణ్యం రావటం నా చేతిలోకి. బికాజ్ నేను ఏదో ఒక సినిమాతో ప్రెజెంటర్గా వచ్చి ఉండేదాన్నేమో లేటర్ ఫ్యూచర్లో, బట్ ఈ సినిమాతో రావడం ఈజ్ మోర్ లక్కీయెస్ట్గా ఫీల్ అవుతున్నాను నేను. బికాస్ అందరికి వినిపిస్తుంది సినిమా వల్ల నా పేరు కూడా. అవునండి, ఇప్పటి వరకు మీరు సార్ వెనకాల ఉన్నారు, సార్ ముందుకు వచ్చారు. ఇప్పుడు సార్ కంటే ఒక స్టెప్ ఫార్వర్డ్. ఒప్పుకోవడం ఆయన అసలు సార్. అవునండి, పిన్ పాయింట్ స్పెసిఫిక్ అండి. మళ్ళీ నేను చెప్పాను ఇప్పుడు ఈ చిన్న మన లక్ష్మణ్ స్పేసే సుకుమార్ గారి దగ్గర అంత స్పేస్ ఉంటుంది, మరి అది విచిత్రం. అంత ఇస్తాడు ఆయన మళ్ళీ, కానీ ఆయన కంట్రోల్ ఉంటుంది. అది చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన జర్నీ. ఆయన ఒప్పుకోవడం అన్నదే నాకు అమ్మ బాబు, ఎన్ని థాట్స్ తిరుగుతాయి, ఎంత సైకాలజీ ఆయన డైలాగ్లో. సైకాలజీ అవును సార్, పంచెస్ ఉండవు, సైకాలజీ టూ మచ్ సైకాలజీ. మనం ఏలెత్తినా చూసినా కూడా ఆయన స్కాన్ చేయాలి. ఆయనకి ఈ సినిమా నచ్చడం చాలా అదే ఇది ఒక లెవెల్ వీళ్ళిద్దరికి. అంటే సినిమా చూస్తున్నప్పుడు సార్ నేను అనుకున్నాను, అంటే నేను నవ్వాను. అది నా పర్సనల్ ఒపీనియన్. సినిమా చూసినప్పుడు అంటే నేను యాజ్ అ ఆడియన్గా నేను చూసినప్పుడు ఏం ఫీల్ అయినా నా పర్సనల్ ఒపీనియన్, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేను కదా సుక్కుకి అది నచ్చుతుంది. బికాజ్ సుక్కు కదా, ఆయనకి చాలా లాజికల్గా ఉంటాయి, కానీ చాలా అంటే ఆయనకున్న ఏమంటారు ఆ బౌండరీస్ అన్ని రీచ్ అయితే కానీ ఆయన నుంచి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేము. సో నేనేమనుకుంటుంటే సుక్కుకు నచ్చుతుందో లేదో, నేను నవ్వాను కానీ ఆయన నవ్వుతాడో లేదో, నేను సినిమా చూసినంత వెనక్కి సుక్కు నవ్వుతున్నాడా లేదా, నవ్వుతున్నాడా. తాను ఎంత ఎంజాయ్ చేస్తుండే సినిమా బుచ్చి ఆ రోజు నైట్ ఇంట్లో. తర్వాత నా ఇంకో మంచి కాంప్లిమెంట్ నాకు లక్ష్మణ్కి ఇచ్చింది సుక్కు. నాకు ఏమనిపించింది, మన మంచి టైమింగ్లో ఉన్నాడు ఈ అబ్బాయి అని చెప్పారు లక్ష్మణ్ గురించి సినిమా చూసిన రోజు నైట్. సో నేను అనుకున్నా అమ్మ ఓకే నాకు ఇంకా ప్రాబ్లం లేదు, నేను టేక్ ఓవర్ చేసినా కూడా ఆబ్జెక్షన్ ఏమి ఉండదు. బట్ సుక్కు చాలా ఎంజాయ్ చేశాడు ఫిల్మ్ చూస్తున్నప్పుడు. ఓ పక్కన సార్ని డీల్ చేయడం అంటే అంత మామూలు విషయం కాదు, అది నాకు తెలుసు. అంటే సెకండ్కి ఒక 200 times మారిపోతుంటారు సార్. ఇప్పుడు చెప్పింది అప్పుడు ఉండదు, అప్పుడు చెప్పింది ఇప్పుడు ఉండదు, ఇప్పుడు చెప్పింది అప్పుడు ఉండదు, అంటే అన్నిసార్లు మారిపోతుంటారు. అంత ఈజీ కదా ఆయన బ్రెయిన్ పట్టుకోవడం. ఓ పక్కన అతనికి సార్కి హెల్ప్ చేస్తూ ఉండి, ఓ పక్కన పిల్లలు పండు వీళ్ళందరికీ మళ్ళీ వాళ్ళందరి కెరీర్లు సెట్ చేస్తూ ఉండి ఎందుకు ఇంత రిస్క్ చేశారని. సినిమా సరిపోతుంది కదా సుకుమార్ సార్, ఆ ఆరా అంతా సరిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ మీరు బయటకు వచ్చి దూకి తబితా సుకుమార్ ఎందుకు అంత మీకు అంత గట్టిగా అనిపించింది? నాకు అది సరిపోతుంది, ఈ సినిమాకి నేను కావాలి. లక్ష్మణ్ అవును, నాకు అది చాలు. నేను ఉంటే ఈ సినిమా ఆ ఆరోలోకి వచ్చేస్తుంది ఇది కూడా. సో దట్స్ వాట్ ఐ రియలీ వాంటెడ్ టు హ్యాపెన్. ఒక క్వశ్చన్లో చెప్పేశారు ఇంకా అదే సార్ కూడా చెప్తూ ఉంటారండి. అంటే ఫస్ట్నే సారు అంటే మీ మ్యారేజ్ అవ్వనప్పటి నుంచి సార్ తెలుసు నేను, ఎందుకంటే నేను సుక్కు సార్కి నేను స్టూడెంట్ అండి, నా మ్యాథ్స్ టీచర్ ఆయన కాకినాడలో. అంటే నా మేసాలు వస్తున్నప్పటి నుంచి నా సుక్కు సార్ తెలుసండి. అప్పటి నుంచి అంటే సార్ సైకిల్ మీద బిఎస్ఎస్ ఎలా సైకిల్ మీద వచ్చేవారు, అప్పటి నుంచి తెలుసండి సుక్కు సార్. అంటే ఒక కాలేజీలో కొంతమంది సార్లు కొంతమంది స్టూడెంట్స్కి నచ్చుతారండి, కాలేజ్ మొత్తానికి నచ్చే కొంతమంది సార్లు సుక్కు సార్ కూడా అంటే వచ్చేవారండి. అంటే మేడం అంటే నేను చెప్తున్నా బోర్డు మీద సమ్ చేసేవారండి, చెప్పేవారు రే నేను సమ్ చేస్తున్నప్పుడు మీరు ఎవ్వరు రాసుకోకండి, నేను టైం ఇస్తా, అప్పుడు మీరు నోట్ చేసుకుందరు కానీ అప్పటివరకు చేయొద్దని వారండి. చేసిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆయన మొత్తం సమ్ అంతా చేసేసిన తర్వాత ఇప్పుడు నోట్ చేసుకోమని టైం ఇచ్చేవాడండి. టైం ఇస్తుంటే సార్ కూడా
మళ్ళీ వస్తారే అందరు ఎవరికైనా అర్థమైందా, ఎవరికైనా డౌట్ ఉందా అంటే మేము అన్ని వాళ్ళు అందరికీ లేదు సార్ ఓకే సార్ అంటే రే మీ అందరికి వచ్చేసారా సుకుమార్కి రాదు, నేను మళ్ళీ ఒకసారి నేర్చుకుంటాను రా, నేను నేర్చుకుంటాను రా అని అలా నేర్చుకుంటా వెళ్ళి మళ్ళీ అయినా అందరికి అర్థమయ్యేలా చెప్పేవారండి. అలాంటి అర్థమయ్యేలా చెప్పే సారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే డైరెక్టర్ అయిన తర్వాత అంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారండి. ఒక రేంజ్కి ఒకసారి సార్ దాన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేప్పుడు అన్నారు, సార్ ఇది మీరు చెప్పలేదండి అంటాం కదండి, నేను మనసులో అనుకున్నాను రా నీకు తెలిసిపోలేదని స్టేజ్కి వచ్చారండి సార్. అంటే అలాంటి సార్ను ఇప్పుడు మీరు బ్రెయిన్ కంట్రోల్ చేసి పట్టుకుని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, మళ్ళీ సినిమా చేశారు అని అడుగుతున్నాం మాట. సూపర్ అండి. ఉప్పెన సినిమా రిలీజ్ అయిందండి. నేను నైట్ 9:30 ఎక్కానండి టెర్రస్కి. మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా అప్పటికే చాలామంది చూశారండి. చిరంజీవి గారు చూశారండి, సురేఖ గారు చూశారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లలు చూశారు, మన నిహారిక గారు, చరణ్ గారు ఫ్యామిలీ మన చాలామంది చూశారండి. అందరూ సినిమా సూపర్ హిట్ ఇంకేం లేదు పెద్ద హిట్ అయిపోయింది అన్నారండి. రిలీజ్కి 3 days ముందు అందరూ చూశారండి. రేపు రిలీజ్ అండి. ఈరోజు ఈవినింగ్ మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు అన్నాడండి, సార్ మీరు ఎంత హిట్ అని అందరూ అంటున్నా సరే రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చెప్తాడండి అదే హిట్ అన్నాడండి. ఆడు ఫ్లాప్ అంటే ఫ్లాప్ అన్నాడు. ఆ మాటకి నాకు ఫేవర్ వచ్చింది సార్, భయం వచ్చింది. టెర్రస్ పైకి నైట్ 9:30 ఎక్కానండి. మార్నింగ్ 6:30 వరకు తిరుగుతూనే ఉన్నానండి. మా అసిస్టెంట్ డైరెక్టర్ పక్కన ఉంటాడు ఇంకోండి, ఆడు నా పక్కన తిరుగుతూనే ఉన్నామండి. ఎక్కడన్నా షో పడుతుందేమో, ఏమన్నా బాగుందని చెప్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటే మీ కాల్ వచ్చింది మేడం. మీరు అప్పుడు ప్రసాద్ ఐమాక్స్లో చూసేసి మేడం గొంతు బొంగురు పోయిందండి. బొంగురుబాబు బుచ్చిబాబు ఏం సినిమా తీసావు బుచ్చిబాబు చాలా ఏడిపోతుంది నాకు అన్నారండి. మీరు ఇంకో సుక్కు కన్నా బాగా తీసావు. థ్యాంక్ యూ మేడం, దానికి నేను ఎప్పటి నుంచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. కంగారులో మీరు చూసినప్పుడు సిగ్గుపడి చెప్పడం కన్నా మానేసాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు లక్ష్మణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది, మేమందరం నమ్ముతున్నాం, ఆయన భయం ఆయనకే ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు పిక్చర్ ఆ టైంలో 100 crores దాటి అంతా మా గురువు గారు అన్ని సాంగ్స్ కూడా కాల్ చేశారు కదా వచ్చి. అన్ని సాంగ్స్ కాల్ చేశారు మేడం. చేశారు సాంగ్స్ వస్తుంటే చేయలేదు. ఇప్పుడు చరణ్ గారి సినిమా సాంగ్ వినిపించా. మీరు చెప్పినట్టు మళ్ళీ అంటే అది ఆ స్కేల్ వేరు. మన లక్ష్మణ్ మీరు అలాగే అప్రిషియేట్ చేశారు. అదే నువ్వు అడుగుతున్నావు కదా ఇందాక ఎలా ఎంటర్ అయ్యాను. నేను ఎప్పుడు ఎంటర్ అయ్యాను సినిమాలోకి, వీళ్ళ సాంగ్స్ కంపోజిషన్ అవుతున్నప్పటి నుంచి. అప్పుడు నేను సినిమా చూడలేదు. ఫస్ట్ నాకు తన ఇంట్రొడక్షన్ సాంగ్ ఒకటి వినిపించారు, దాని తర్వాత మేడం సాంగ్ రికార్డింగ్కి వెళ్ళిన రోజే వినిపించినారు. అంటే అది ఇంకా ఏం మ్యూజిక్ అది కూడా ఏం యాడ్ లేదు, జస్ట్ శ్రీరామ్ పాడారు అంతే. సో అప్పటి నుంచే వింటున్నాను అన్ని, అవన్నీ బాగున్నాయి. బట్ సినిమా చూసిన తర్వాత నేను ఇందాక ఈ క్వశ్చన్ కూడా సగమే ఆన్సర్ చేసా. ఏంటి థియేటర్లో కొట్టడం అదంతా ఓకే, బయటకు వచ్చాక నేను లక్ష్మణ్కి చెప్పా నువ్వు నన్ను చీట్ చేసావు. ఎందుకంటే సినిమా చూడక ముందు నన్ను కవిత గారు మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి నేను నార్మల్ సినిమా చేశాను అంటే, నేను అన్నాను లక్ష్మణ్ నేను బేసిక్ ఆడియన్స్, నేను సుకుమార్ వైఫ్ అని చూడొద్దు. నాకు డైరెక్టర్స్ కా టెన్షన్ ఉంటుంది మేడం, దీనికి ఆర్ఆర్ సరిగ్గా లేదండి మళ్ళీ ఉంటుంది ఫస్ట్. సో ఏం చెప్తున్నాడు, మీరు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రావద్దు, మీరు నార్మల్గా రండి. నేను చెప్పాను లక్ష్మణ్ నేను నార్మల్గానే వస్తాను, నాకు అంటే అసలు ఈ సినిమా గురించి ఉట్టి సాంగ్స్ తప్ప నాకేమీ కథ తెలియదు, అసలు ఏంటో తెలీదు, ఏం చేశారో కూడా తెలియదు. నేను చూసే వరకు నాకు తెలియదు. నేను చూసిన రోజు అప్పుడు బయటకు చెప్పాను నన్ను మోసం చేసావు నువ్వు, ఏం లేదు అని సినిమా చెప్పి ఇంత మంచి సినిమా తీసి నువ్వు అలా చెప్పావేంటి. అది నా ఫస్ట్ రియాక్షన్ బయటకు వచ్చినప్పుడు. సూపర్.